హలో అండి అందరికీ. ఈరోజు నేను చికెన్ కర్రీ రెసిపీ చూపిస్తున్నాను. మన వీడియోస్ నచ్చుతున్నాయి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ప్రాసెస్లోకి వెళ్తే మనం చికెన్ని నీట్గా కడిగి పక్కకు పెట్టుకొని దాంట్లోకి సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం వేసి కలిపి ఓ హాఫ్ అన్ అవర్ అయినా పక్కకు పెట్టుకుంటే బాగుంటుంది. చికెన్ కర్రీ మంచిగా జ్యూసీగా వస్తుంది. దాన్ని పక్కకు పెట్టుకొని మనం ఓ ప్యాన్ పెట్టి దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే పడుతుంది చికెన్కి. దాంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేయాలి. ఇది లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి. ఆనియన్స్ హై ఫ్లేమ్ పెడితే మాడిపోతాయి, సరిగా ఏగబోయి. అవి నీట్గా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి మనం ఒక 3 to 4 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ఉంది కదా, టమోటా యాడ్ చేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకుంటే మంచిగా టమోటా, ఆనియన్స్ అన్నీ బాగా మెత్తగా మగ్గుతాయి. అవి బాగా మెత్తగా మగ్గిన తర్వాత ఒకసారి కలిపి దాంట్లోకి మనం ముందుగా చికెన్ని మ్యాగ్నేట్ చేసి పక్క పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఆ చికెన్ యాడ్ చేసి ఒకసారి కలిపి మూత పెడితే దాంట్లో నుంచి వాటర్ రిలీజ్ అయ్యి ఓ 50% చికెన్ ఆల్మోస్ట్ ఉడికిద్ది. ఆ వాటర్ అంతా పోకుండా మనం మళ్ళీ వాటర్ పోసి ఉప్పు అన్నీ వేసామంటే అదంతా నీచు వాసన వస్తుంది. ఆ చికెన్లోంచి వాటర్ అంతా పోయిన తర్వాత దాంట్లోకి ఉప్పు, కారం వేసుకోవాలి. మనం అంతా వేసి ఒకసారి కలిపి మనకు కర్రీకి సరిపడినంత వాటర్ పోసుకుంటే, ఆ వాటర్ వేసిన తర్వాత కూడా మంచిగా కలిపి తర్వాత ఉడికిన తర్వాత మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడి వేసాను నేను. ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేస్తే చికెన్ కర్రీ రెడీ అయిపోయిద్ది.